ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్‌కి సంబంధించినటువంటి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసం మీ ముందులకు రావడం జరిగింది. ఈరోజు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కొనాలా? మీరు నిజంగా రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే కొనకండి. వెయిట్. అంటే మీకు ఇప్పుడు ఆలోచన రావచ్చు. రియల్ ఎస్టేట్‌లో కొనాలంటున్నారు, వెయిట్ చేయమంటున్నారు ఏంటి అని చెప్పని. రియల్ ఎస్టేట్‌లో మనం ప్రాపర్టీ కొనాలనుకున్నట్లయితే మన ఫ్రెండ్స్ చెప్పారనో, పక్కింటి వాళ్ళు చెప్పారనో, ఎదురింటి వాళ్ళు చెప్పారనో, మా ఆఫీస్‌లో కొలీగ్స్ అందరూ తీసుకుంటున్నారనో, లేకపోతే ఆ కంపెనీ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళనో, మా ఫ్రెండ్ ద్వారా తెలిసిన వాళ్ళనో, ఏదో ఒక చోటకి వెళ్ళి మీరు హడావిడిగా ఎక్కడో చోట ప్లాట్ బుక్ చేసేసి ఇబ్బంది పడొద్దండి. జనరల్‌గా మీరు రియల్ ఎస్టేట్‌లో ప్రాపర్టీ కొనాలి అని అనుకున్నట్లయితే, జనరల్‌గా ఒక కంపెనీని తీసుకున్నట్లయితే ఈ కంపెనీ యొక్క హిస్టరీ ఏంటి? ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? వీళ్ళు ఇప్పటివరకు ఎన్ని ప్రాపర్టీస్ అమ్మారు? ఎంతమందికి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అంటే అమ్మిన తర్వాత వాళ్ళు ప్రాపర్‌గా ప్రాజెక్టులు అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇక తర్వాత వచ్చేసి లీగాలిటీ కనుక చెక్ చేసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ అనేది మనం ఏదైతే ప్రాపర్టీ కొనుక్కుంటున్నామో ఆ ప్రాపర్టీ కంపెనీ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యిందా? మరి దానికి కావాల్సినటువంటి అది హెచ్ఎండిఏ పరిధిలో ఉందా? డిటీసీపీ పరిధిలో ఉందా? దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉన్నాయా? ల్యాండ్ కన్వర్షన్ ఉందా? ఇలాంటివన్నీ కూడా మనం ఇండివిజువల్‌గా వన్ బై వన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సపోజ్ నేను ఏమంటానంటే ఫ్రెండ్స్ చెప్పారనో, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారనో, లేకపోతే పక్కింటి వాళ్ళని చెప్పారనో చెప్తే వాళ్ళకి మేబీ నాలెడ్జ్ ఉంటే ఇట్స్ బెటర్. నో ప్రాబ్లమ్. బట్ వాళ్ళు కూడా ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా వెళ్ళి కొనేసి వాళ్ళు కొన్న దగ్గర మీరు కూడా వెళ్తే అక్కడ కొంచెం అంతా గాడ్ గ్రేస్ అంతా మంచి జరిగితే అంతా సంతోషం బాగానే ఉంటుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, మనం హార్డ్ అండ్ మనీ కష్టపడినటువంటి డబ్బులు కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అది మనం కష్టపడినటువంటి కష్టార్జితం. దీన్ని సేఫ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదలే ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా ఈ ప్రాపర్టీస్ అన్నిటి కూడా డాక్యుమెంట్స్ కానివ్వండి, వెరిఫికేషన్ కానీ ఎవ్రీథింగ్ చూసుకొని ఫిజికల్గా మీరు ముందు సైట్ చూడండి. అసలు ఎలాంటి లొకేషన్లో ఉంది, ఏంటి ఇక్కడ ఏరియా సరౌండింగ్స్ ఎలా ఉంది, ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతూ ఉన్నాయి, అసలు నిజంగా మనకి వాళ్ళు చెప్పిన మాటకి ఇక్కడికి సంబంధం ఏమన్నా ఉందా, ఇలాంటివన్నీ కూడా మనం ప్రాపర్గా చూసుకొని అది మనకి ఖచ్చితంగా నచ్చింది పర్వాలేదు అనుకున్నప్పుడు మాత్రమే ముందరకెళ్ళాలి. దాని తర్వాత వచ్చేసి ప్రాపర్టీ మనం తీసుకున్న తర్వాత ఆ కంపెనీ నుంచి మనకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ దొరుకుతుంది, ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది, ఇవన్నీ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఒక వెంచర్లో ఎవరో ఒకరు ప్లాట్ కొనుక్కోవడం, ఆ వెంచర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని మాకు పరిచయం చేసినట్లయితే మీకు కొంత బెనిఫిట్ ఇస్తామని చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే అది మంచి కంపెనీ అయితే ఇట్స్ గుడ్, దానికేమీ అభ్యంతరం లేదు. కానీ ఏదన్నా కొంచెం ప్రాబ్లమాటిక్‌లో ఉండే కంపెనీస్ అంటే ఈరోజు రేపు ఏం జరుగుతుందంటే రియల్ ఎస్టేట్‌లో కొంతమంది రోజు రోజుకి బోర్డులు మార్చేసే కంపెనీలు చాలా వస్తున్నాయి. అలాంటి వాటితోటి అవేర్‌నెస్‌గా ఉండమంటాను. అలాగని అందరూ అలా ఉంటారని నేను చెప్పలేను. బట్ మనం చూసుకొని ప్రాపర్‌గా మీకు నచ్చి మీ మనసుకు నచ్చినట్లుగా మీరు ప్రాపర్టీ ఉందనిపించినప్పుడు మాత్రమే ముందలకెళ్ళండి. అలాంటి సలహాలు గానీ ఏదన్నా కావాలంటే మనకి ఆ కింద డిస్‌ప్లే మీద నెంబర్ ఇవ్వడం జరిగింది. మన ఎక్స్‌పర్ట్స్ మీకు కావాల్సినటువంటి సలహాలు కూడా ఇస్తారు. దయచేసి ఆ కింది నెంబర్‌ని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.